జేపీ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను. నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను సార్. తప్పకుండా. మొదటిది, ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు ఏ సైడ్ అయితే కానివ్వండి, ఇది వ్యూహాత్మకని మీరు భావిస్తున్నారా, లేదు ప్రజల్లోంచి స్పాంటేనియస్ గా వచ్చాయా? ప్రజల్లోంచి స్పాంటేనియస్ గా వస్తే మరి దీనికి పరిష్కార మార్గం ఏముంటుందని మనం అనుకుంటున్నాం. ఇంతకాలం హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతున్న జనజీవనం ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోతుంది. మరి మీ మీద మాకందరికీ చాలా గౌరవం ఉంది. మరి మీరు రాష్ట్రంలో పర్యటించి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అన్న ఒక కాన్సెప్ట్ తో మీరు ముందుకు వస్తే కొద్దిగా ఆవేశకావేశాలు తగ్గి రెచ్చగొట్టే వ్యవహారం తగ్గుతుందని మేము భావిస్తున్నాం సార్. మాకు ఇటు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, కోస్తా కాదు, అసలు ఈ ప్రజల మధ్య ఈ డివిజన్ ఎందుకు ఏర్పడుతోంది? ఇది చాలా బాధాకరంగా ఉంది సార్. మీరు దీని మీద ఎటువంటి విధంగా స్పందిస్తారని మీకు ఫోన్ చేసి అడుగుతున్నాను. మంచి ప్రశ్న. వారు చెప్పింది పూర్తిగా అంగీకరిస్తున్నారు. కొంతమంది ఈ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు నిప్పులో నిప్పులు ఉన్నప్పుడు మనం దాన్ని చల్లార్చడం ముందు మొట్టమొదటి మన బాధ్యత. ఎందుకంటే కులం కానీ, మతం కానీ, భాష కానీ, ప్రాంతం కానీ ఒకసారి తీవ్రంగా జాతుల మధ్య వైరాలు కానీ, తీవ్రంగా మనస్సులో ఒక పదునైన భావాలు, కటువైన భావాలు వచ్చినప్పుడు, ఒకరి మీద ఒకరికి కక్షలు కార్పణ్యాలు పెరిగినప్పుడు, నేను ఖచ్చితంగా రైటు, అవతలవాడు ఖచ్చితంగా తప్పని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అందరూ చాలా సిన్సియర్గా నమ్ముతారు. ఉదాహరణకి రువాండా, బురుండి 2 దేశాల మధ్య ఆఫ్రికాలో ఈ టూట్సు, హూటు 2 ట్రైబుల మధ్య యుద్ధం జరిగి ఒకరినొకరు చంపేసుకుని 8 లక్షల మంది శవాల్ని లేక్ విక్టోరియాలో పడేశారు. కాబట్టి ఆ వేడి ఉన్నప్పుడు, ఆగ్రహజ్వాలలు పెరుగుతున్నప్పుడు, ఒకళ్ళు పక్కవాడు పూర్తిగా తప్పు, అవతలవాడు పూర్తిగా తప్పు అని చెప్పిన ఒకటి మాట కూడా వినడానికి, ఒకటి బాధ మనం అర్థం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు వాదనతో ప్రయోజనం లేదు. ముందు మంటను చల్లార్చాలి. అదే మనుషులు కొంతకాలం పోయిన తర్వాత కొంచెం ఆ ఉన్మాదం నుంచి తేరుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇది అంత పెద్ద విషయం కాదు, మనం కూర్చొని సామరస్యంగా సాధించుకోవాలని చెప్పని. కానీ ఒక వివాదం సమసిపోగానే మరో ఇంకో వివాదం. కేసీఆర్ ఆమరణ దీక్ష పరిసమాప్తం అయిపోయింది. ఒక పరిస్థితి కొలికి వస్తున్న నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ కూడా మళ్ళీ నేను లగడపాటి రాజగోపాల్ కానీ, కేసీఆర్ కానీ, పొట్టి శ్రీరాములు కానీ, మరొకళ్ళు కానీ ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఆరోగ్యకరమైనటువంటి బహిరంగ చర్చ, హేతుబద్ధమైన చర్చ, మరి ఎన్నికల ద్వారా వచ్చే ప్రజల మనోభీష్టం బయటపడే తీరు, ఆ తర్వాత చట్టసభలు, రాజ్యాంగం, వీటి ద్వారా నిర్ణయాలు కావాలా, వీధుల్లో కావాలా? ఎప్పుడైతే మనం ఏ రాజ్యాంగ ప్రక్రియ మనకి అధికారాన్ని ఇస్తుందో ఆ అధికారం పొందడం వరకు మాత్రం రాజ్యాంగ ప్రక్రియ కావాలి. కానీ రాజ్యాంగం అంతకంటే కీలకమైన అంశాలు చెప్పింది. రాజ్యాంగం అన్నది మన మధ్య కొన్ని విభేదాలుంటే పరిష్కరించుకోవడానికి, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఒక మార్గం. రాజ్యాంగబద్ధమైన పాలనకి, ప్రజాస్వామ్యానికి అది లేకుండా బడితోనాడిదే బడి అనడానికి తేడా ఈ మౌలికమైనది. కాబట్టి మనకి అధికారం కావాలంటేనేమో రాజ్యాంగం కావాలి, నా మాటే నగ్గాలి, లేకపోతే నాకు అధికారం కావాలి, లేకపోతే నేను పెరగాలని చెప్పంటేనేమో నాకు వీధుల్లో వెళ్ళాలి, నేను రాజ్యాంగం అక్కర్లే. ఇది పోవాలి. మనం అటు ఆఫ్రికాకి, ఇటు బాగా పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలకు మధ్యన ఉన్నాం. మరి ఆఫ్రికా అంత అధమంగా లేవు. కాబట్టి ఎన్ని గందరగోళాలు ఆమరణ దీక్ష చేస్తే గానీ ఢిల్లీలో అధిష్టానానికి తెలంగాణ సీరియస్నెస్ తెలియలేదని చెప్పేసి టీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్ చేసిన సందర్భం కూడా ఉంది. ఆలోచన 2 పక్కల. జేపీ గారు చాలా మంది కావాల్సిన మీతో మాట్లాడిన టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, జేపీ గారితో మాట్లాడండి. హలో సార్, జేపీ గారు అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఇంత సంక్షోభం రావడానికి యాక్చువల్ గా అభ్యంతరంగా తెలంగాణ గురించి అనౌన్స్ చేయడం ఒక పొరపాటు చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పరిష్కార మార్గం దీనికి ఏంటంటే మళ్ళీ భారత ప్రభుత్వం నుంచి సేమ్ చిదంబరం గారి నుంచి మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకోవడం ఒక ఫస్ట్ పరిష్కారం అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, హలో చెప్పండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, లేదు అంటే ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ రూల్ అన్నారు కదా, అదేనా చేయాలి. ఎందుకంటే ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి ఏమైనా రక్షణ కల్పించే యాక్షన్ కూడా తీసుకోవాలి ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, ఆ మాట నా నోటి నుంచి రాలా. ఇప్పుడు వారు అన్నారు ఒకసారి బాణం విడిచాక మళ్ళీ బాణం వెనక్కి తీసుకోవాలని చెప్పని. అదంత తేలిక కాదు, ఆషమాషి కాదు. ఇవాళ చిదంబరం గారి నుంచి ఖచ్చితంగా ప్రకటన రావాలి. ఏం రావాలి? తాంబూలాలు ఇచ్చేసిన తన్నుకు చావండి అని చెప్పని కాదు. ఏ నిర్ణయమైనా కూడా బలవంతంగా రుద్దడం జరగదు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల వారు, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా కూర్చుని సామరస్యంగా అందరి ప్రయోజనాలని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిర్ణయం చేసుకున్నప్పుడు, ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో వచ్చినప్పుడు మాత్రమే ఆ నిర్ణయాలు అమలు చేస్తాము. ఈలోగా ఈ ప్రాంతీయ సమస్యలకి ఆ సమస్య పరిష్కారం 2 ఏళ్ళు పెట్టిందనుకోండి, 6 నెలలు పెట్టిందనుకోండి, 6 నెలలు, సంవత్సరం ఆగక్కర్లా. ఈలోగా ఈ నిర్దిష్టమైన స్టెప్స్ కొన్ని మేము తీసుకుంటాము. ఈ వెనుకబాటుతనాన్ని
నిజాయితీగా మేము నివారించడం కోసం చెప్పని, దాన్ని తొలగించడం కోసం చెప్పని, ఈ గుండెల్లో మంట తొలగించడం కోసం చెప్పి తీసుకుంటామని చెప్పని అక్కడి నుంచి స్పష్టంగా కావాలి. ఇప్పుడు చిదంబరం గారు వచ్చి అబ్బాయి ప్రత్యేక తెలంగాణ లేదని చెప్పంటే మళ్ళీ అగ్నిగుండం అవుతుంది. అబ్బాయి ఇచ్చేస్తున్నాం ఏమైనా అని చెప్పంటే అగ్నిగుండం అవుతుంది. అది కాదు. ఇప్పుడు ఏదో ఒక విధాన ప్రకటన చేశారు, కానీ దానికి ఒక శాసనసభ అన్నది. అంటే ప్రణబ్ ఈరోజు మీడియాతో కూడా మాట్లాడారు, ఢిల్లీలో కామెంట్ కూడా చేశారు, తెలంగాణకు ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. కాబట్టి అదే ఆ మాటనే, ఇది కేవలం మనోభిప్రాయాలను గమనించి మేము ఒక విధాన ప్రకటన చేశాము రాజ్యాంగ పరిధి లోపల. కానీ ప్రజల్లో చాలా తీవ్రమైన ఉద్రిక్తత ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశంలో యుద్ధాల ద్వారా తేలేది కాదు. కాబట్టి సామరస్యంగా, శాంతియుతంగా, స్నేహపూర్వక వాతావరణంలో అందరం కూర్చుని ఇక్కడ ఏకగ్రీవంగా ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు ఈ సమస్యలు ఏవైతే ఉత్పన్నం అవుతున్నాయో రెండు పక్కల నుంచి దానికి పరిష్కారం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని అమలు చేయడం జరుగుతుందని బలవంతంగా కాదు. కానీ ఈలోగా దీన్ని విస్మరించి మర్చిపోయి ఈ 3 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా పరిస్థితి కాదు. ఈలోగా ఈ ప్రాంతీయ అసమానతలున్నాయి, సమస్యలున్నాయి, అన్యాయానికి గురవుతున్న భావన తెలంగాణలో ఉంది, ఉత్తర ఆంధ్రలో ఉంది, రాయలసీమలో ఉంది, కోస్తాంధ్రలో మెట్ట ప్రాంతాల్లో ఉంది. కాబట్టి దీనికి ఇదిగో ఫలానా ఈ దేశంలో ఇంతకు మునిపే ఈ రాష్ట్రంలోనే ఉదాహరణ 1958లో మనకు ఒక ఏర్పాటు ఉన్నది. తెలంగాణకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అని చెప్పని, ఏపీఆర్సీ అని చెప్పని 443 SRO అని చెప్పిన పేరుతో భారత ప్రభుత్వం 371వ అధికారం కింద ఒక ఆదేశాన్ని ఇచ్చింది. దాని ప్రకారం తెలంగాణ శాసనసభ్యులంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి తెలంగాణ మీద ప్రభావం ఉన్న ప్రతి చట్టాన్ని కూడా వారు పరిశీలించి ఏర్పాటు చేశారు. అలాగే ఆనాడు ప్రాంతీయ బోర్డులు పెట్టారు, తర్వాత 6 పాయింట్ ఫార్ములాలు తీసేశారు. అట్లాగే ఆనాడు ప్రతి జిల్లాకి జిల్లా బడ్జెట్లు పెట్టారు, తర్వాత తీసేశారు. కాబట్టి ఈవేళ నిజాయితీగా అందరికీ న్యాయం జరగడం కోసం కొన్ని ఏర్పాట్లని ఇంటరింగా మధ్యంతరంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాగ ఏకాభిప్రాయ సాధన కోసం చెప్పని అందరికీ కూడా ఒక ఏర్పాటు వెసులుబాటు కలిగించవచ్చు. ముందు మొట్టమొదటి జరగవలసింది, అయ్యా ప్రపంచం మునిగిపోవటం లేదు, కొంపలేమి కూలిపోవటం లేదు, ఈవేళ తెలంగాణ వస్తే కొంప మునిగిపోతుందన్న భయం, ప్రమాదం దానికి ఆస్కారం లేదు. అలాగే తెలంగాణ వస్తే మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతున్న భ్రమలకే ఆస్కారం లేదు. ఇది కేవలం ఒకనొక అంశం మాత్రమే. ముందు ఈ వేడి తగ్గించుకోవాలని చెప్పాలి. ఎవరు నష్టపోతుంది? వాళ్ళ పిల్లలు. లాఠీ దెబ్బలు తింటుంది ఎవరు? తుపాకీ తోటాలకు ఎదుర్కొంటున్నది ఎవరు? ఒక్క నాయకుడు కూడా ఎవరు ఉన్నారా? మా అబ్బాయి లేడే. కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరు లేరే? అంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చూసుకుంటే ప్రజలకు స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసుకోండి, తెలంగాణ ప్రక్రియ అనేది మనకు ప్రారంభమైందని కూడా చెప్పడం జరిగింది. ఎక్కలేదండి, బ్లాక్ అండ్ వైట్ కాదండి. కొన్ని సందర్భాల్లో క్లారిటీ కంటే ముందు వేడిని తగ్గించాలి. ఆ వేడి ఉన్నప్పుడు, బాగా ఆగ్రహావేశాలు ఉన్నప్పుడు కుటుంబంలో అయినా సరే కన్న తల్లినో కన్న తండ్రినో లేకపోతే బిడ్డనో మనం చాలా అందాన్ని మాట్లాడతాం ఆ క్షణంలో, నిజంగా ద్వేషంతో కాదు. అప్పుడు రెచ్చగొట్టం కదా మనం చేయవలసింది. ఆ టైంలో ముందు దాన్ని చల్లార్చి కొంచెం నింపాదిగా ఆలోచించి ఏర్పాటు చేసినప్పుడు తర్వాత పరిష్కారం రేపేలుండే వస్తుంది. ఒక కుటుంబంలో ఇలా ఉన్నప్పుడు సహజంగానే మరి మనం విద్వేష వాతావరణాన్ని సృష్టించినప్పుడు, ఎవరైతే సామరస్యాన్ని సాధించాలో వాడు విద్వేషాన్ని సృష్టించినప్పుడు కొన్ని మొత్తం మూల్యం చెల్లించాలి. మనం ఎన్నికల్లోనో కళ్ళు మూసి నోట్లు వేస్తున్నాం, ఆ తర్వాత వాడు చేసి తప్పిదాల తర్వాత అరే ఇలా అయిపోయిందని చెప్పి అనుకుంటున్నాం. దీనికి దానికి సంబంధం ఉంది. సో చివరి ప్రస్తుతం ఎమ్మెల్యేల విషయానికి వస్తే కూడా మూకుమ్మడి రాజీనామాలో పాల్పడ్డా. నిజంగా ఇది స్పీకర్ ఆమోదించేటువంటి వాతావరణం కనబడుతుందా? ఈ సమస్య పూర్తి స్థాయి ఏ రాజకీయ సంక్షోభం అయితే తొలగిపోవడం కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఎటువంటి స్టెప్ తీసుకుంటే మంచి వాతావరణం ఏర్పడుతుంది? మొట్టమొదటి చేయవలసింది చిదంబరం గారి నుంచి ఇందాక నేను చెప్పిన రీతిలో ఆయన వెనక్కెళ్ళక్కర్లే, ముందుకెళ్ళక్కర్లే. ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగానూ వ్యతిరేకంగానూ ఏది మాట్లాడినా కూడా తప్పవుతుంది. ఇప్పుడు ఏం జరిగినా కూడా బలవంతంగా రుద్దడం జరగదు. ఇదేమీ సామ్రాజ్యాలు కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వము. కాబట్టి అందరూ కూర్చుని సామరస్యంగా ఏకాభిప్రాయ సాధనతో సమస్యల పరిష్కారం తర్వాత ఏదైనా కూడా నిర్దిష్టంగా అమలవుతుంది. ఈ లోపల కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా పార్టీల వరకు కూర్చోబెట్టి జరిగిందేదో జరిగిపోయింది. సర్వోన్నత సభ ఇది, మీరంతా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు, మీరు నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సామరస్యాన్ని సాధించే బాధ్యత మీ చేతుల్లో ఉంది. కానీ ఇక్కడ రాజీనామా పెట్టేసి కాడిపడేసి ఆ ఊళ్ళకెళ్ళి ఉద్యమాలు నడిపితే కాదు, అది పద్ధతి కాదు. ఒకరినొకరు బెదిరించుకోవటం కాదు. ఇప్పుడు కనీసం బాధ్యతతో వ్యవహరిద్దాం. మనం ఈ సమస్యని ముళ్ళకంప మీద బట్టపడింది, చిరిగిపోకుండా లాగడం అట్లాగా మనం ఆలోచిద్దామని చెప్పని స్పష్టంగా చెప్పాలి. ఈ యువతకి మరి ఉద్యమకారులందరికీ చాలా స్పష్టంగా చెప్పాలి. నేను స్వయంగా ఎన్నో ఉద్యమాల్లో నష్టపోయిన వాళ్ళు, తుపాకీ గుళ్ళకి దెబ్బతిన వాళ్ళని చూశాను. నేను చాలా కాలం అలాంటి వాళ్ళని కొంతమందిని జీవితంలో నిలబడడం కోసం చాలా సమయాన్ని వెచ్చించాను నేను. పాపం ఉద్రేకంలో వాళ్ళకి ఒక్క సెంటు భూమి ఉండదు, వాళ్ళకి ₹1 బ్యాంకులో ఉండదు. వాళ్ళు ఏమి దీనివల్ల ఏదైనా కూడా వాళ్ళ లాభం అనేది విశాఖ ఉక్కు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, జయాంధ్ర ఉద్యమం కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళకేం వ్యక్తిగతంగా ఏం లాభం ఉండదు. ఏదో ఆ రోజు ఉద్రేకం వస్తుంది, ఇది ప్రపంచం మునిగిపోతుందని చెప్పిన భావం ఏదో కలుగుతుంది. దాంతో గందరగోళం గురవుతారు. ఆ తర్వాత నింపాదిగా అయిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత వాళ్ళ జీవితాలు నష్టపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ స్పష్టంగా మనం చెప్పాలి, అయ్యా మీరు అనవసరంగా ఆవేశాలకు గురైపోయి మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇది శాంతియుతంగా సామరస్యంగా చేయాలి. ఇక ఇంటరింలో
ఈ శాశ్వత పరిష్కారాన్ని కొంతకాలం పెట్టినా కూడా ఇందాక నేను చెప్పాను ఈ 443 ఆర్డర్లా ఇచ్చారో 1958లో అదే రీతిన ప్రాంతీయంగా ఈ శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ఆ చట్టాలు పరిశీలించే అవకాశాన్ని వారికి కల్పించాలి. రెండోది ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేసి రాజ్యాంగం పరిధి లోపల ఏదో కారు కోసం, ఫోన్ కోసం, ప్యూన్ కోసం, లైట్ కోసం కాదు, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసి దానికి నిధులు ఇచ్చి అధికారాలను ఇచ్చి అయ్యా ఈ ప్రాంతాల్లో వెనుకబడుతున్న తెలంగాణలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సంక్షోభ పరిష్కారానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. స్పష్టంగా ఉన్నాయి, దాన్ని అనుమానం లేదు. అయితే చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పటికైనా జరిగింది రెచ్చగొట్టడం కాకుండా వాదనలో గెలవాలని కాదు, వాదనలో ప్రతి వాళ్ళు చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకోవచ్చు. నాయకుల వైఖరులు కూడా మార్పులు ఉంటాయి. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నాయుడు గారు, స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు. ఏదైనా రాజకీయ సంక్షోభం సమస్యపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఆ దిశగా ప్రయత్నం చేస్తే ప్రశాంతమైన వాతావరణం రాష్ట్రం నెలకొంటుందని జేపీ గారు అంటున్నారు. ఇది ఈ రోజు ప్రజలతో జయప్రకాష్ నారాయణ. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం. నమస్కారం.